మ్యామ్, మీరు ఆల్రెడీ స్కైలో ఉన్నారు. మిమ్మల్ని చూడడానికి కూడా మేము తలెత్తి చూడాలి. మాకు అందనంత దూరంలో ఉన్నారు. మీ పర్ఫార్మెన్స్తో కానీ, మీ చరిష్మాతో కానీ, మీ స్టార్డమ్తో కానీ అసలు ఎవరు మ్యాచ్ చేయలేరు. నేను లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, తర్వాత చెప్పాను రష్మిక గారి డెడికేషన్ గురించి. చాలామంది దాని మీద ఆర్టికల్స్ రాశారు. నేను 100 times థ్యాంక్స్ చెప్పుకున్నా రష్మిక గారికి సరిపోదు. ఈ సినిమాకి ఆవిడ అంత కోఆపరేట్ చేసి ఈ సినిమా ఇలా రావడానికి మెయిన్ కారణం రష్మిక గారు. ఆవిడ లేకపోతే ఈ సినిమా లేదు, ఆవిడ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ లేదు. ఆవిడ ఆ రోజు ఏదో ఒక రీజన్ వల్ల నో చెప్పుంటే ఈ సినిమా లేదు, ఇంకొక సెకండ్ థాట్ కూడా మాకు ఉండేది కాదు. ఎస్, ఎస్కేఎన్ భయ్య. సో బేసికలీ యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ నేను ఎస్కేఎన్ గారు కలిసి ప్రొడ్యూస్ చేయాలి. రష్మిక గారిని ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళి ఈ స్టోరీ ఒకటి వినమని చెప్పడానికి కూడా నాతో పాటు తోడుకు వచ్చారు ఎస్కేఎన్ గారు. మేమిద్దరం కలిసే ఈ జర్నీ స్టార్ట్ చేసాం. తర్వాత షూట్ స్టార్ట్ అయ్యే ముందు ఒకరోజు ఆయన పిలిచి, కాదు ఈ సినిమాకి నా పేరు వద్దు, నాకు ఆల్రెడీ పెద్ద పేరు వచ్చింది బేబీతో, ఈ సినిమా నువ్వు ఎలివేట్ అవ్వాలి, ఈ సినిమా నీకు పేరు రావాలి అని నా కోసం పేరు వేసుకోకుండా త్యాగం చేశారు ఆ రోజు ఎస్కేఎన్ గారు. అంటే మనం ఫ్రెండ్స్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆయన నాకు ఫ్రెండ్కి మించిన వ్యక్తి. అంటే ఇంత పెద్ద అప్లాజ్ వచ్చే సినిమా ఆయనకు తెలుసు, ఆయన జడ్జ్మెంట్ ఏంటో అందరికి తెలుసు, ఇదంతా ముందే ఆయనకు తెలుసు. స్టిల్ ఆ రోజు నా కోసం ఆయన పేరు వేసుకోకుండా ఇది నువ్వే ఉండాలి, నువ్వే ప్రొడ్యూస్ చేయాలి, నువ్వే నిలబడాలి, నువ్వే ఎలివేట్ అవ్వాలని నా కోసం త్యాగం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మన జర్నీ ఇలా ఇంకొక 100 సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఇలానే అందరూ మనం చూసి ఏడ్చేంత దూరం వెళ్ళాలని కోరుకుంటున్నా. చెన్నై లవ్ స్టోరీతో మీరు ఆల్ టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టి పెద్ద హీరోల స్థాయి సినిమాగా చెన్నై లవ్ స్టోరీ నిలబెట్టాలి. మీరు సాయిరాజ్ గారు లేకపోతే నా జర్నీ లేదు. బేబీ సినిమాతోనే నాకు ఫస్ట్ రికగ్నిషన్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సాయిరాజ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు గీతార్ట్స్లోకి నేను వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు ఉన్న వాసు గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్ మీకు పాదాభివందనం సార్. అంతకన్నా ఇంకా మీ గురించి నేనేం చెప్పలేను, మీరు నాకు అన్నీ ఇచ్చారు. ఆవిడ దగ్గరకు వస్తే నాకు భయం వేసింది. సార్ ప్రొడ్యూసర్ కదా సార్, అందుకని చెక్ ఇక్కడి నుంచే రావాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అన్న దేవరకొండ. మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. నా ప్రీవియస్ సినిమాలు కూడా నేను అడగగానే నా సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమా కూడా నేను అడగగానే అప్పుడు టీజర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇవాళ నేను అడగగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటానన్న. నిజంగా మీరు సపోర్ట్ చేయడం, మీరు మా కోసం నిలబడడం మాలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్కి చాలా పెద్ద అండ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విద్యక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మర్చిపోలేనంత బంధం కాబట్టి పెద్ద ఏం మర్చిపోలేదు అక్క. థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? సుమ గారికి కూడా థ్యాంక్ యూ. ధీరజ్ గారు, మీరు ఎస్కేఎన్ గారి ఫ్రెండ్ అనిపించుకున్నారు. అసలు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. మీరు స్పీచ్ల్లో మీరు మాట్లాడుతుంటే ఆయన ఎలా చప్పట్లు కొట్టారు తెలుసా? అసలు సూపర్ అండి. థ్యాంక్ యూ. అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
కేవలం 2 నిమిషాల్లోనే స్పీచ్ని అవ్వగొట్టినటువంటి ధీరజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము.